బ్రతుకులాడితే పడిపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. లైవ్లో వాయిస్ చూడు, ఫోన్లో కొని కూర్చోవడం కాదు. ఫాల్ట్ వస్తే చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. ఆనందమే పరమానందమే, ఆశ్రయప్రదమైన యేసయ్య నీలాని పాడుపడుకొని యేసయ్య నామాన్ని గణపరుచుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. అన్ని నామముల కంటే యేసయ్య నామము ఘనమైనది. స్తోత్రం. ఆనందమే నీలోనే అనే పాట పాడుకొని యేసయ్యని నామాన్ని కనపరుచుకుందాం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే నా యేసయ్యా. స్తోత్రారుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే నా యేసయ్యా. స్తోత్రారుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయము నీలోనే నా యేసయ్యా. స్తోత్రారుడా. అందరూ చప్పట్లు కొడదాం. స్తుతులకు పాత్రులైన యేసయ్యను మనసారా ఆరాధిద్దాం. పదే పదే నిన్నే చేరగా, ప్రతిక్షణము నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా,
ప్రతిక్షణం నీవే జసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆదరించిన దివ్యక్షేత్రమా స్తోత్ర గీతమా దివ్యక్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయము నీలోనే నా యేసయ్యా స్తోత్రారుడా స్తోత్ర అందరూ చప్పట్లు కొడదాం. నిరంతరము నీవే వెలుగుగా నిత్యమైన స్వాస్థ్యము నీదని నీ సన్నిధిలో మేము నిన్ను స్తుతిస్తున్నామయ్యా. నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడగా సన్నుతించి పాడనా నీ సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమై సత్యవాక్యమే జీవవాక్యమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయము నీలోనే నా యేసయ్యా స్తోత్రారుడా ఆనందం నీలోనే ఆధారం పడాలి. లైవ్ లో ఉన్నవారు కూడా స్తుతిస్తూ యేసయ్యను గణపరుస్తూ ఆయన నామాన్నే ఆయననే స్తుతిద్దాం. స్తోత్ర నిరంతర సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై లోక మహిమ చూడక నీ జాడలు వీడక లోక మహిమ చూడక నీ జాడలు వీడగా నీతోనే నిలవాలి నిత్య సీయోనులో ఈ దర్శనం నా ఆశయం ఈ దర్శనం నా ఆశయం ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయము నీలోనే నా యేసయ్యా స్తోత్రానుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలాలో నీకోసమే సాక్షార్థమై నీకోసమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయము నీలోనే నా యేసయ్యా
యేసయ్యా స్తోత్రార్హుడా. హల్లెలూయా. సాక్ష్యాలు చెప్పే బిడ్డలు త్వరపడి ముందరకు వచ్చి సాక్ష్యాలు చెప్పండి. దేవుడు చేసిన మేలులు మరొక ఆయన సన్నిధిలో సాక్షులై ఉండలాగుండా.
స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ మాసంలో మనకిస్తున్న వాగ్దానాన్ని బట్టి వాక్యాన్ని చదువుకొని నేను వాగ్దానాన్ని చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయము 12వ వచనం. అందరూ తీశారా? యెషయా 51:12. 51:12. నేను చదువుతాను, అందరూ జాగ్రత్తగా గమనించండి. నేనే మిమ్మునను ఏమంటున్నాడు? నేనే మిమ్మును ఓదార్చువాడను. హల్లెలూయా. ఏమంటున్నాడు ఈ మాసములో? ఏ మాసం ఇది? ఏ మాసం? ఫిబ్రవరి మాసములో దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నేనే మిమ్మును ఓదార్చువాడను. హల్లెలూయా. ఎవరు మనల్ని ఓదార్చేది? ఈ లోకములో జీవిస్తున్నప్పుడు అనేక మంది చెబుతున్న మాట, అనేక మంది చెప్పే మాట, మనుషులలో మనం ఉండగా అనేక మంది చెప్పేది నిన్ను ఓదారుస్తాను అయ్యి అని ఏదో చెప్తారు. కానీ మన యేసయ్య ఓదార్చువాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. కొద్ది క్షణాలు యేసయ్యను మనసారా ఆరాధించుకొని యేసయ్య నామాన్ని గణపరుద్దాం. ఆడేడి నాకు అనగా బయలుదేరి నాతో పాటు. పాడుటకే బ్రతికించిన జీవప్రదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు. స్వరాలెత్తి పాడాలి. ఊరక చేతిలో పుట్టం లేకపోతే టీ చేయొద్దు. ఖాళీగా ఉండైనా చేతులు ఏం చేయాలా? నోరు తెరిచి యేసయ్యను పాడండి. దిక్కులు చూస్తాం, వాళ్ళని చూస్తాం. మనం ఎక్కడున్నాం? పరిశుద్ధమైన స్థానంలో ఉన్నాం. అది గుర్తుపెట్టుకోండి. నోరు తెరిచి ఎవరిని స్తుతించాలి? యేసయ్యను స్తుతించాలి. హల్లెలూయా. అందరం తెలిసిన పాట, అందరం అదే పాట పాడుదాం. స్తోత్ర. నోరు తెరవాలి, పాడాలి. ఈ పాడుటకే పాడాలి. నోరు తెరవాలి.
నోరులు తెరవాలి, మౌనంగా ఉంటే కుదరదు. ఆపేసి అది ఆపేసి పాటలు పాడండి. స్వరం తెరిచి నోరు తెరవండి. పైకి తీసుకొని వాడు. స్తుతి పాడుటకే బ్రతికించిన దేవ ప్రజాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నన్నడు యేసయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. నా జీవిత కాలమంతా ఆనందించి గణపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవ ప్రసాదవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను అందరూ స్వరాలు ఎత్తాలి. ఖాళీగా ఉండే సమయం కాదు ఇది. చప్పలు కొడదాం, చప్పలు కొడదాం. ఇలా నాకెవరు పాడాలి, పాడాలి. సర్వజనులలో నీ మహిమ విరవింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. మానవయమును తొలగించినావు. ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృపా బాహుల్యమే వీడని. స్వరాలెత్తాలి, నోరు లేపాలి. తలచిన ప్రదక్షిణమున నూతన కృపనిచ్చెను. తలచిన ప్రదక్షిణమున నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవ ప్రదాతవు నీవేనయ్యా. ఎన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నా జీవిత కాలమంతా
పాడుటకే బ్రతికించిన జీవప్రదాతవు. ఉదయించని ఉదయ కిరణాలు కనుమరుగాయేను నాకింక దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నీ దివ్య సంకల్పమే శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై కలిగించే. అవును పెంచాడిది కూర్చోండి నుంచోండి కూర్చోమంటే ఆడుంటావు. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవప్రదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళులను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. చప్పట్లు కొట్టాలి, ఖాళీగా ఎవరు ఉండొద్దు. స్తోత్రం. ప్రేమించినావు వేడుకగా నన్ను మార్చినావు. కలవరమునందే వేదనయందు నా చేయి విడువక నడిపించినావు. వేదములేకయే ప్రేమించినావు వేకువగా నన్ను కలవరమునందే వేదనయందు నా చేయి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమే. అదే మాట. నీ ప్రేమ మాధుర్యమే
నా నోట స్తుతి గానమే నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమే స్తుతి పాడుటకే బ్రతికించిన దేవ ప్రదాతవు నీవేనయ్యా స్తుతి పాడుటకే చప్పట్లు కొట్టాలి చప్పట్లు కొట్టాలి చప్పట్లు కొట్టాలి ఎన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా నా జీవిత కాలమంతా ఆరాధించి స్మరణతలి నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతు చెప్పలు కొట్టాలి స్తుతి పాడుటకే జీవ ప్రదాతవు నీవేనయ్యా ఎన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును ఆరాధించి గణపరతును ఆరాధించి ఆరాధించి గణపరతును ఆరాధించి గణపరతును జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును నిన్నే ఆరాధించి గణపరతును నిన్నే ఆరాధించి గణపరతును నిన్నే ఆరాధించి గణపరతును నిన్నే ఆరాధించి గణపరతును నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును నిన్నే ఆరాధించి గణపరతును జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును నిన్నే 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 ఆరాధించి అందరి నోటదే మచ్చ అందరి నోటదే మచ్చ నీ గణపరతును నిన్నే ఆరాధించి గణపరతును నిన్నే ఆరాధించి గణపరతును నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును నిన్నే ఆరాధించి గణపరతును చేతులేఖయే ప్రేమించినావు వెగువగా నన్ను మార్చినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు వెతుకులేఖయే ప్రేమించినావు
ఎక్కువగా నన్ను ఎలా మార్చినావు, సర్వజనులలో నీ మహిమ వివరింప గాయువుతో నన్ను నింపినావు. నీ ప్రేమ మాధుర్యమే అవధిలో శుభప్రదమై. అందరూ నీ ప్రేమ మాధుర్యమే అవధిలో శుభప్రదమై. నీ ప్రేమ మాధుర్యమే అవధిలో శుభప్రదమై. అవధిలో శుభప్రదమై. నీ ప్రేమ మాధుర్యమే నీ ప్రేమ మాధుర్యమే నీ ప్రేమ మాధుర్యమే అవధిలో శుభప్రదమై. అవధిలో శుభప్రదమై. అవధిలో శుభప్రదమై. స్తుతి పాడుటకే బ్రతికించిన, 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 స్తుతి పాడుటకే స్తుతి పాడుటకే స్తుతి పాడుటకే బ్రతికించిన జీవప్రదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన, స్తుతి పాడుటకే బ్రతికించిన, స్తుతి పాడుటకే బ్రతికించిన. అందరం స్తుతి పాడుటకే బ్రతికించిన, 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 స్తుతి పాడుటకే. స్తుతి 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 నీ నోట స్తుతి గానము, నీ నోట ఆత్మధ్వని నిలబడాలి. అయ్యా నన్ను రక్షించండి అయ్యా. అయ్యా నా నోట నీ స్తుతి గానం ఉండాలి నాయన. స్తుతి 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 స్తుతులకు పాత్రుడు నా యేసయ్యా, ఆరాధనకు యోగ్యుడు నా యేసయ్యా. అయ్యా మా స్తుతులపై ఆసీనుడై ఉండండి అయ్యా. అయ్యా మా స్తుతులపై ఆసీనుడైన వాడా, మా స్తుతులపై ఆసీనుడై ఉన్నవాడా నీకు వందనాలు. హేతువులేకయే ప్రేమించినావు, హేతువులేకయే ప్రేమించినావు, హేతువులేకయే ప్రేమించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ ప్రేమ మాధుర్యమే చెబుదాము అందరం. అవధిలో శుభప్రదమే నీ ప్రేమ మాధుర్యమే అవధిలో శుభప్రదమై. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవప్రదాతవు నీవేనయ్యా. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తామా? రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తామా? అయ్యా నన్ను ఈ 2 మాసముల వరకు సజీవు లెక్కలో ఉంచిన వాడా, ఈరోజు చూడక ఎంతో మృతులైపోయారు, ఎంతోమంది కనుమరుగైపోయారు. కానీ యేసయ్య అంటున్నాడు, ఇదిగో నీ చెయ్యి పట్టుకొని నేనున్నాను, నీ చెయ్యి పట్టుకొని నేనున్నాను, నీ చెయ్యి పట్టుకొని నేనున్నాను, నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. నేను తప్ప మిమ్మల్ని ఓదార్చువాడెవరూ లేరు. ఈ లోకంలో ఓదారుస్తారని ఎంతోమంది ఏదో మాటలు చెప్తారు, కానీ ఈ లోకంలో ఏది ఓదార్పు లేదు. ఎవరి దగ్గర లేని ఓదార్పు నా యేసయ్య దగ్గర ఉంది. బిడ్డల కంటాం, భర్తల్ని మనము
ఆదరించినప్పుడు వారు ఏదేదో ఆదరణ కలిగిన మాటలు చెప్తారు, కానీ ఓదార్పు లేని జీవితాలకు ఓదార్పించేవాడు మన యేసయ్య. అయ్యా, నా కుటుంబ విషయం నీకు తెలుసు నాయన, నా పరిస్థితి నీకు తెలుసు నాయన. అయ్యా, నన్ను ఓదార్చండి అయ్యా. ఈ మాసంలో నన్ను సజీవు లెక్కలో ఉంచిన వాడా, నన్ను బ్రతికించిన వాడా, నన్ను దీర్ఘాయువుతో నన్ను నడిపించావు. దినదినమో నేను సజీవ లెక్కలో ఉన్నానంటే అది నీ ఉచితమైన కృపే తండ్రి. అయ్యా, నువ్వు ఇచ్చిన కృప, నువ్వు ఇచ్చిన ఉచితమైన కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలు అయ్యా మీరు జ్ఞాపకం చేసుకున్నారు అయ్యా. మమ్మల్ని ఈ సంఘములో ఏర్పరచడానికి నువ్వు దినదినము ఆ బడిలా చూపుతున్న కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు. అడుగుదాం అయ్యా. నా రాకపోకలలో, నా పని విషయాలలో, నా ఉద్యోగాలలో ఎంతోమంది అవమానపరిచినా నన్ను నువ్వు త్రోసివేయలేదు. అక్కడే నన్ను గణపరుస్తున్నావు నాయన. అక్కడే నన్ను ఇంకా హెచ్చించడానికి నువ్వు నన్ను ఇదిగో దీర్ఘాయువుతో నన్ను నింపుతున్న వాడా నీకు వందనాలని అడుగుగలుగుదాం. అయ్యా, నీకే వందనాలు. పిల్లలు అడగండి, ఇదిగో నీకు జ్ఞానము కుదువై ఉంటే దేవుణ్ణి అడగమంటున్నాడు, నీకు వివేకము కుదువై ఉంటే దేవుణ్ణి అడగమంటున్నాడు. పిల్లల గురించి ప్రార్థన చేయండి. ఇక మార్చి నెలలో ఇంక ఎగ్జామ్స్ ఉన్నాయి. వారు చదువుకున్న సంవత్సరం అంతటిలో ఈ జ్ఞాపకం పెట్టుకొని రాయవలసిన జ్ఞానము దేవుడు ఇవ్వాలి. మనుషులు కాదు కానీ అయ్యా మమ్మల్ని ఓదార్చండి అయ్యా. అడుగుదామా, రెండు చేతులు ఎత్తి అడుగుదామా. అయ్యా, నీకే వందనాలు. నా జీవితానికి ఓదార్పు కావాలి నాయన. నా బిడ్డల విషయంలో నాకు ఓదార్పు కావాలి, నా భర్త విషయంలో నాకు ఓదార్పు కావాలి నాయన. అయ్యా, సంఘ క్షేమము కొరకు నేను ఓదార్పు కలిగిన వాడినాయి, సంఘముల కొరకు నేను ఓదార్చబడిన వాడినాయి, సంఘముల దేవుని కొరకు నేను ఆదరించబడిన వాడినాయి నేను ఉండాలి నాయన. అయ్యా, నన్ను ఆదరించండి, నన్ను కనికరించండి నాయన, నన్ను కటాక్షించండి నాయన, నన్ను విమోచించండి నాయన. నీకు వందనాలు. ఆదరణకర్త అయిన దేవుడు మనల్ని పనికి రాని స్థితిలో మనుషులు తీసివేయచ్చును, కానీ నీ వల్ల ఏమవుతుందని అనేక మంది హేళన చేయొచ్చు, కానీ అక్కడే నీకు ఘనత కలిగిస్తానంటున్నాడు, అక్కడే నీకు మహిమ కలిగిస్తానంటున్నాడు. అందుకని యేసయ్య అన్నాడు, నన్ను గణపరిచి వారిని నేను గణపరుస్తాను, నేను స్తుతించిన వారిని నేను ఆరు మధ్యలో స్తుతింపబడతాను అంటున్నాడు యేసయ్య. నువ్వేసయ్యను నోరార గణపరుస్తావా? నోరారా అలగగలుగుతావా? అందుకనే అంటున్నాడు, నేనే మిమ్మలను ఓదార్చువాడను. మనుషుల ఓదార్పు కాదు, కానీ మనుషుల దీర్ఘాయువు కాదు, కానీ ఇదిగో యేసయ్య సన్నిధిలో ఉన్న నీవు నీ మనసుకు ఓదార్పు కలగాలి, నీ మనసుకు ఓదార్పు కలగాలి. అడుగుదామా? అయ్యా, నాకు ఓదార్పు ఇవ్వండి అయ్యా. నన్ను ఓదార్చువారు అనేక మంది ఈ లోకంలో ఏవే మాటలు చెప్పారు, కానీ నీ యొక్క ఓదార్పు నాకు కావాలి. అడుగుదామా? అయ్యా, ఇంకా ఎన్నెన్నో అనుకొని మనం ఈ సంవత్సరానికి అడుగుపెట్టాం, కానీ దేవుడు కృపను బట్టి మనల్ని 2వ లెవెల్లో సజీవు లెక్కలో దేవుడు మనల్ని ఉంచాడు. అడుగుదామా? అయ్యా, నన్ను ఓదార్చండి అయ్యా. నన్ను వినయ భయభక్తులతో నేను నీ మధ్యన ఉండాలి. ఓదార్పు నాకు కావాలి. ఈ కుటుంబంలో, నీ బతుకులలో, నీ జీవితంలో అనేక మంది ఎవరెవరో ఎదురవుతూ ఉంటారు, కానీ నిన్ను ఓదార్చువాడు నా యేసయ్య, నిన్ను కనికరించేవాడు నా యేసయ్య. అందరు అలాగే ఉండి 2 చేతులెత్తి దేవునికి ప్రార్థన చేద్దాం. 2 చేతులెత్తాలి. అయ్యా, ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. అందుకనే పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడిన మాట, నేనే దేవుడను, నేను తప్ప ఈ లోకములో ఏదీను పోల్చలేము. ఆయన దేవుడుగా, వ్యక్తుడిగా ఆయనకి ఈ లోకానికి దిగివచ్చి మన మధ్యన అనేకమైన సూచనలు అభ్యర్థనలు చేసిన యేసయ్యకు ఏమిచ్చి మనం చెల్లిస్తాం? ఆయన స్తుతించటము తప్ప. అందుకనే దావీదు అంటాడు, మరణమైతే నేను స్తుతించేవాడిని కాదు, మరణమైపోతే నేను స్తుతించేవాడిని కాదు. ప్రేతలు నేను స్తుతిస్తాయా? సజీవులే కదా నేను స్తుతించేది. మనం సజీవు లెక్కలు ఉన్నామా లేదా? ఉన్నవారు 2 చేతులతో దేవునికి దగ్గరగా స్తోత్రం చెప్పండి. 2 సార్లు చెప్పండి, ఇంకోసారి చెప్పండి, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం.
స్తోత్రం. పరిశుద్ధుల ప్రేమ స్వరూపి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బడ్డీలోని సన్నిధిలో ఇప్పటి వరకు నిన్ను ఆరాధించి నీ నామని గణపరచడానికి నీవు ఇచ్చిన మా కృపకై నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఇప్పటి వరకు తండ్రి నీ బిడ్డల విషయంలో ప్రతి కార్యం జరిగించబడి నేను స్తుతించి ఆరాధించబడటానికి కృప చూపించండి తండ్రి. నీకు వందనాలు. ప్రేమ కలిగిన నాయన, స్తుతులకు పాత్రలా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. బిడ్డల పరిస్థితుల్లో సమస్తమని ఎరిగి వారు ఏది అడిగి ఉన్నారో అక్కర తీర్చి నీ వాక్యమై ఉండి వారి హృదయాలకు కావాల్సిన నీ పరకలోక వర్తమానాన్ని అందించమని, నన్ను నీ ఆత్మలో నింపి బలపరిచి స్తుతించమని, నీ నామమును స్తుతించబడటానికి కృప చూపించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నిన్నే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరు కూర్చుందా? హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారి దేవుని దగ్గర స్తోత్రం చెప్పండి. ఒకరికొకరు వందనాలు చేసుకోండి. టైం 12 అయిపోయింది. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. అనుకున్న విధంగానే దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడి నిన్న వాగ్దాన సందేశ కూడుకు దేవుడు రాజమండ్రిలో రావడానికి కృప చూపించి ఉన్నాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. హల్లెలూయా. గడిచిన 2-3 సంవత్సరాల్లో చిన్న బలహీనత అదేంటంటే ఈ లెఫ్ట్ కాలు ఉంటుంది కదా, కరెక్ట్గా ఇక్కడ కాలు ఇక్కడ మడుచుకునేటప్పుడు ఇక్కడ అనేక విషయాల్లో పట్టేస్తూ ఉండేది. ఎన్నోసార్లు నిద్రలో కూడా తుల్లిపళ్ళు వేసేవాడిని, కాలు సరిగ్గా పెట్టుకుని ఇచ్చేవాడిని కాదు. అలాంటిది నవంబర్ మాసంలో వాగ్దాన సందేశానికి రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆ రోజు చెప్పిన మాట, నీ మాట ద్వారానే గాయములు కట్టెను అనే పాట పాడుతుండగా దేవుని యొక్క శక్తి చేత ఆ బలహీనతను దేవుడు ముట్టి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. బయట మైకులు తీసేయటానికి కారణం ఏంటంటే మార్చి నెలలో ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి. పెట్టచ్చు కానీ ఆదివారం పెట్టాలంటే మళ్ళీ వేరే ఒక యాంప్లిఫైర్ కొనాలి. ఇక నుంచి బుధవారం కూడా సాయంత్రం పూట ఆరాధన ఉంటుంది, దాంట్లో నేను పాల్గొంటాను. స్తుతి ఆరాధన చేసుకున్న తర్వాత వీలైతే దేవుని వాక్యాన్ని మీకు చెప్తాను. బుధవారం నైట్ కూడా రండి. హల్లెలూయా. కొంచెం షార్ప్ తగ్గించు. ఎల్లో కలర్ పైది. స్తోత్ర. హల్లెలూయా. అలాగే మే నెలలో మీటింగ్స్ పెడదామని అనుకుంటున్నాం. దాని నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి. వేరే సేవకుల దగ్గరకు కూడా మరలా వెళ్ళాలి. దేవుడు కృప చూపించి ఉండబడి ఉండాలి. దానికి సమస్తం
కూడా సమకూర్చబడి ఉండాలి. దాని నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీటింగ్స్ నిమిత్తం ప్రార్థన చేస్తామండి మేము అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చేయాలి. ఎవరి కోసం? సంఘం కోసం కదా. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధమైన గ్రంథములో అనేకమైన మాటలు తెలియబడి ఉన్నాయి. అందుకని యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం ఒకరు చదవండి. నేను నేనే మిమ్ము నోదార్చువాడను. నేను నేనే మిమ్ము నోదార్చువాడను. ఎవరినట చెప్పరే? మిమ్మునా నన్ను? నేను నేనే మిమ్మును ఓదార్చువాడును. నేనంటే ఎవరు? తండ్రి అయిన ప్రభువులకు ప్రభువు, నిత్యుడగు తండ్రి. ఓదార్పు అనేది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పరే? ఓదార్పు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైనా ఇస్తే వచ్చిద్దా? లేదంటే పక్కన వాళ్ళు ఎవరైనా ఇస్తే తీసుకోవచ్చా? చెయ్యేసి మనిషి బాధలో ఉన్నప్పుడు ఓదార్స్తూ ఉంటారు. అవునా కాదా? ఓదార్చొచ్చా? ఓదార్చకూడదా? ఇప్పుడు అలాగే చనిపోయిన ఎవరో చనిపోయారు, అక్కడికి వెళ్ళి నవ్వుతా మాట్లాడొచ్చా? ఓహో అని నవ్వుతా ఆడ మాట్లాడొచ్చు చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి. పక్కన వాళ్ళు ఏమంటారు? ఈడెవుడు ఎవరం మాలినోడు, ఈడెవుడు ఎవరం మాలినోడు లాగా ఉన్నాడా అంటారా? అనరా? లేదంటే ఇప్పుడు పెళ్ళికి వెళ్ళి ఏడుతో మాట్లాడితే ఎట్టకుంటుంది? పెళ్ళికి వెళ్ళి అమ్మ పెళ్ళి జరుగుతుందా అని ఏడ్చి మాట్లాడితే ఎట్టకుంటుంది? ఎక్కడ ఎలాగా ఓదార్చబడాలో మనిషి చెప్పవసరంలా. ఈ లోకములో ఓదార్పు అనేది అనేక విషయాల్లో అందబడుతుంటుంది. కానీ పరిశుద్ధమైన గ్రంథములో ఓదార్చబడిన వారు కొందరే ఉన్నారు. అందుకనే పరిశుద్ధమైన గ్రంథములో పాత నిబంధనలో రూతు అనే ఒక మహిళ, అనగా ఒక సృష్టికి కారకభూతురాలు అయిన ఆమె ఎడల దేవుడు కార్యం జరిగించాడు. అందుకనే రూతులో ఎక్కువగా పోల్చబడినవి ఏమయ్యా అంటే మంచి తనమనేది తనకి ఎరిగినదై ఉన్నది. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఒక అన్యురాలు. అందుకనే రూతు పుస్తకంలో చెప్పబడిన ప్రకారము అక్కడ రాయబడిన మాట, వారు ఎక్కడి వారు, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది ఆమె? మోయాబు స్త్రీ. అందుకనే పరిశుద్ధ గ్రంథములో రూతు పుస్తకం మొదట్లో రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది? కరువు యోదయ బెత్లెహేము ఉంది. ఏమొచ్చిందట? కరువు వచ్చినప్పుడు ఆమె అక్కడ నుండి ప్రయాణమై ఎక్కడికి వెళ్ళిందట? మోయాబు దేశమునకు ఆమె ప్రయాణమై వెళ్ళిపోయింది. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరు వెళ్ళారు? రూత్ వెళ్ళిందా? ఎవరు వెళ్ళారు? నయోమి వెళ్ళింది. నయోమి వెళితే ఆ కుటుంబములో నయోమి యొక్క వంశావళిలోకి రూతిని దేవుడు పంపించాడు. ఆ కుమారుడికి వివాహము చేయగా ఆమె కోళ్ళయింది. కొన్నాళ్ళకి అక్కడ వారి పరిస్థితి బాగాలేదు. మరలా ఏం చేశారు వాళ్ళు? యోదయ బెత్లెహేముకు వారు వచ్చేసారు. అక్కడ వారు చుట్టమైన బోయేజు, ఎవరో వారు చుట్టమైన బోయేజు
ఆదరణ చూపించినట్లు అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి, రూతు 2:13 వచ్చిన 2:13. ఆమె నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలినగు నా యందు అయిన నా మీద ప్రేమ కలిగిన మాటలాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగని. ఏం కలిగిందట? ఎవరామె? ఒక పని చేయటానికి కూడా రాలేదామె, పరిగేరుకోవటానికి వచ్చింది. అప్పుడు బోయాజు అంటున్నాడు, ఇదిగో ఎవరేమా ఏమే ఎక్కడి నుంచి వచ్చిందంటే, అయ్యా ఈమె మోయాబు దేశము నుండి రాబడింది, ఈమె అత్తెవరో మరి దేశపు రాలంటయ్యా అంటే ఎవరు అంటే నయ్యం, ఫలానోళ్ళ, కానీ మనకు బంధువులే అన్నాడా. కానీ అప్పుడు అతనికి ఆమె గురించి తెలియక మునిపే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆమెను అక్కడ ఆ పొలములో పరిగేరుకొనిచ్చాను. తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దాసురాలిగా అనగా పనిదానిగా ఎంచబడింది. ఎంచబడినప్పుడు ఎలా మాట్లాడేట? నా ఎడల ప్రేమ కలిగిన మాటలు. అందుకనే పరిశుద్ధమైన గ్రంథములో అనేకమైన సార్లు రాయబడిన మాట, మీరు కనికరించబడితేనే, మీరు ఓదార్చబడితేనే. అందుకని నేనే మిమ్ములను ఓదార్చబడను. ఎలాంటి ఓదార్పు? అందుకనే ఏబు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, ఏబు 16:2 రాయబడిన మాట, ఏబు స్నేహితులు వచ్చి ఏబును ఏమన్నారు అక్కడ ఏమంటున్నాడు? ఇట్టి మాటలు అనేకమైన విషయాలలో మీరు విన్నాను, బాధకు కర్తలే కానీ మీరు ఆదరణకు కర్తలు కాదు. ఓదార్పనగా దేనికి ఆదరించాలి కదా. మనుషులమైన మనము దేని చేత ఆదరణకర్తకి మనము. అందుకనే ఎవరు ఆయన? యేసయ్య ఎవరయ్యా అండి? యేసయ్య ఎవరు? ఆయనకు పెట్టబడిన పేరులో ఆదరణ ఉంది. అక్కడ రాయబడి ఉంటుంది చూడండి, 2 కొరింథీ పత్రిక 1:3 సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రియునైన దేవుడు స్తుతింపబడు. ఏమంటున్నాడు? ఆదరణకు కర్త ఎవరు? ఆదరణకు కర్త అంటే ఎవరు? ఆయన దేవుడు కదా. మనుష్యులమైన మనము దేని చేత? అందుకనే ఏమంటాడు? ఏబు బాధలో ఉన్నాడు, స్నేహితులు వచ్చారు దూరం నుంచి, బాగానే ఉంది. కొన్ని రోజులు దాన్ని పరిశీలించారు, అక్కడ ఉన్నారు, వారితో తిన్నారు, అక్కడే పడుకొని ఉన్నారు. ఒక ఫ్రెండ్ ఊరు నుంచి వస్తే తల్లితే ఏం చెబుతారు బెడ్లో? అమ్మా మా ఫ్రెండ్ వస్తున్నాడు, వాడు ఉంటాడేడే, ఒక రోజు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు, తెలియదు. వచ్చినోడు ఒకరోజు బాగానే ఉన్నాడు, 2వ రోజు నుంచి బిగించేసాడు. ఇక మీరు ఏంట్రా మీ ఇల్లు ఎలాగుంది, ఏంట్రా మీ మమ్మీ ఎలాగుంది, ఏంట్రా మీ డాడీ ఎలాగున్నాడు, ఏంద్రా నేను ఇంత ఫ్రీడంగా లేడు, నిన్ను వదిలేయకుండా ఏంట్రా ఇలా నిన్ను పెంచారేంట్రా, ఎలాగుంటుంది తల్లికి, ఈ కుటుంబ బస్సులకి ఎలాగుంటుంది? స్నేహితుడై ఉండి తన పక్క స్నేహితుడు వెంటాడేమో కానీ ఆ కుటుంబ సభ్యులు ఆ మాట విన్నప్పుడు ఎలాగంటారు? ఒరే నీకు భలే స్నేహితుడు దొరికాడు రా. కుటుంబంలో పరిస్థితులను బట్టి ఎంచబడిన వాడేయుండి బాధలో ఉన్నప్పుడు మనిషిని ఓదార్చాలి కదా. అందుకనే ఏమన్నాడు? మీరు బాధలకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. బాధలో ఉన్నప్పుడు ఓదార్చాలి.
సంతోషంగా పెళ్ళికి వెళ్ళినప్పుడు అప్పుడు అవతార్చగడు, అయ్యా పెళ్ళికి వెళ్ళినప్పుడు మీ నాన్న చచ్చిపోయినప్పుడు నేను రాలేకపోయినాయ్యా, ఇప్పుడు పెళ్ళికి వచ్చానని నువ్వు ఓదార్తావు. వాడికి వెళ్ళి చెప్పరే. దేనికి ఆదరణకర్త? ఓదార్చబడాలి. ఆదరణ కూడికలు కూడా పెడతా ఉంటారు. దేనికి ఆదరణ కూడికలు అంటే ఏంటి? ఆ కుటుంబ పరిస్థితి బాగాలేదు, ఆ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆదరణ కూడిక పెడతారు. ఆ కుటుంబంకు 2 మంచి మాటలు చెప్పాలి దేవుడి ద్వారా, వారు ఆదరించబడతారని కదా. దేనికి మనము కర్తలమై ఉన్నాము? ఒకరి మాటలు ఒకరి చేత హింసింపబడుతున్నామా? మన ఏ మాటలు బట్టి మనము మనుషులమైన మనము ప్రవర్తిస్తూ ఉన్నాం? ఏ మాటలు బట్టి? అందుకనే ఏమంటాడు, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు. మనిషి బాధలో ఉన్నప్పుడు అక్క ఊరుకొక్క అని ఓదరుస్తూ ఉంటారు చెయ్యి వేసి. అట్లా కాకుండా అక్క నీ బంగారం కావాలి ఈ అక్క అంటే ఏమంటుందమ్మా? ఈ స్వప్నాథ్ దేవుడు ఇప్పుడు నేను వచ్చేటప్పుడు దీనికి బంగారం కావాలనుకుంటుందా కదా. అవసరాన్ని బనితుటి వారి బాధను బట్టి మనిషి ఏం చేయాలట? బాధపడాలి. బాధపడాలా లేదా? ఇప్పుడు నిమ్మకాయ ఉంది కోసేవనుకోండి, ఆ నాలుగు మీద ఒక నిమ్మకాయ బద్ద ఒక చొక్కేసుకుంటే ఎలా ఉంటుంది? ఊరిందా లేదు మీ అందరికి నాలుక? ఎందుకని? పులుపుని మనమంతా రుచి తీసాం కాబట్టి. కానీ ఆదరించబడేటప్పుడు ఎలాగ ఆదరించబడాలి? అందుకనే యోబు 16వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నాడు? 5వ వచనం 16:5 అయినను నేను నా నోటి మాటలతో మిమ్ములను బలపరుస్తాను, నా పెదవుల మాటలు మిమ్ములను ఓదారుస్తాను. ఏమన్నాడు? బాధలో ఉన్నాడు యోబు. అయినా స్నేహితులు ఎన్నో మాటలు, భార్య ఎన్నో అందే, చచ్చిపో అందే, ఏమో అందే, కానీ దేవుణ్ణి ఎరిగిన యోబు అంటున్నాడు, నేను బలహీనములో ఉన్న మిమ్ములను బలపరుస్తాను, నా పెదవుల మాటలు మిమ్ములను ఓదారుస్తాయి, ఆదరిస్తాయి. ఆదరించబడి ఉండాలి మనం. ఒకవైపు మేము చచ్చిపోయి మేము బాధలో ఉంటే కొంతమంది మాటలు, వాళ్ళే కామాలని చంపేశారంటమ్మా. ఆమెను చంపితే మాకేమొస్తుందండి? మాకేమొస్తాయి? ఏ మాటలు మాట్లాడతారో, ఎలాంటి మాటలు మాట్లాడతారో వారికి తెలియట్లా. నోరొందలే అని రామరాజ్యంగా మాట్లాడేట్టు తర్వాత అదేమంటే అనేసి ఒకసారి చిన్నప్పుడు అనేది సారీ చెప్పగానే నీ పెళ్ళికి నా పెద్ద దేనికి? మాటలు ఓదార్చబడి ఉండాలి. అందుకని మనము ఈ లోకంలో అన్ని విషయాల్లో ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉంటామా? చెప్పండి, ఉంటారా? ఒక్కొక్క రోజు ఒక్క విధంగా ఉంటుంది. అన్ని రోజుల్లో ఒకరోజు చూడండి జ్ఞానమక్క మొహం ఒకలాగే ఉంటుంది. డబ్బున్న ఆటగా ఉంటుంది, డబ్బు లేకపోయినా అట మెయింటెనెన్స్ చేయాలి. అదే ప్రిన్సిని చూడండి, ఒక 50,000 ఉన్నాయి అనుకోండి, ఇక చూడు ఇట్రా ఇది తీసుకుపో అయిపోతే ఏందక్క ఊరుకో యారుండే. దేనికి ఈ లోకములో మనం ఉన్నప్పుడు దేని చేత మనం ఆదరించబడతామో, దేని చేత ఓదార్చబడతాము? అన్ని రోజులు ఒక రాగంగా ఉండవు కదా. బలహీనత అనేది వస్తుంది, రోగం అనేది వస్తుంది. అందుకనే కీర్తనలు, అందుకనే ఆయన అంటాడు, ఏమంటాడు? నువ్వెక్కడ ఉన్నప్పుడు, నువ్వే ప్రదేశంలో ఉన్నప్పుడు, అందుకనే పదే చిన్నప్పటి నుంచి ఆ మాట కీర్తనలో మాట చదివే ఉంటారు. అందుకనే గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమో
భయపడను, నీ దుడ్డు కరయవు, నీ దండములు నన్ను ఆదరిస్తాయి. ఆదరించేవాడు ఆయన, ఆదరణకర్త ఆయన. మనుషుల ఆదరణ ఎంతసేపు అండి? భార్యాభర్తలలో, బిడ్డలలో, కుటుంబ విషయాల్లో ఏ ఆదరణ మనం పొందుకోగలుగుతున్నాం? ఇప్పటి వరకు మా కుటుంబంలో ఆదరణగానే ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి, గిన్నిస్ బుక్ ఎక్కిద్దాం. ఎందుకంటే కుటుంబాల విషయాల్లో, కుటుంబ పరిస్థితుల్లో ఆదరణ లేకుండానే ఈ లోకములో కాదు, ఈ ప్రపంచంలో పలుమూలలో ఉన్న మనిషి జీవించబడుతున్నాడు. ధనమున్న, ధనాపేక్ష కలిగిన వాడే ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఎవరు? బిల్ గేట్స్ అయినా అతనికి బాధ ఉంది. ఆదరణ ఉంటున్నారా? ఉంటున్నాడా? తన భార్యను వదిలేసినప్పుడు బాధ ఉండదండి? హల్లెలూయా. ధనం ఉంటే దేనికి? ఈ లోకములో అనేకమై అనుభవించవచ్చు, కానీ ఆదరణ అనేది ఎవ్వరు ఇవ్వలేనిది. బలహీనతలో నేను చెప్పాను కదా, 2-3.5 సంవత్సరాలు ఇక్కడ తొంటి దగ్గర పట్టేస్తే ఎవరికో చెప్తే ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకో, ఇది వేసుకో, లేకపోతే అయ్యా ఇది చైనా చేసినంత చాలా చేశారు. కానీ అది నా దగ్గర ఉన్నప్పుడే కదా, తర్వాత కుదిరిద్దా? పడుకున్న మనిషిని నేను లేపి ఇదిగో ఎలాగుంటే అయ్యా ఇదిగో బెల్లాడుంది వేసుకో అంటారు, కానీ కాకపోతే కొంచెం లేచి ఏం చేస్తారు? జెండు బాంబు అమ్ముతారు, పోతారు, కానీ ఇక అదే పనిగా ఉంటారు మన మీద. 2.5 సంవత్సరాల పైన నేను బాధపడ్డా. గత నవంబర్ మాసంలో మొదటి రోజు దేవుడు నా బలహీనతను బలపరిచి ఉన్నాడు. అందుకని అంటున్నాడు కీర్తనలో, అందుకే 41:3 ఏమంటాడు చూడండి, రోగులైన మిమ్మల్ని యెహోవా ఆదరిస్తాడు. చూడండి అన్నమాట, కీర్తనలు 41:3. రోగశయ్య మీద యెహోవా నిన్ను ఆదరించును. ఎవరట ఆదరించేది? రోగశయ్య మీద యెహోవా వాణిని ఆదరిస్తాడు. రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరిచితివి. చూడండి, పుట్టిన కాడ నుంచి ఇప్పుడు వరకు నాకు జ్వరం రాదన్న వాళ్ళు చెప్పండి. ఎవరు ఉండరు. ఒకరోజు కూడా యేసయ్య సశరీరుడిగా ఉన్నప్పుడు, ఈ లోకములో ఉన్నంత కాలములో ఆయన పేతురు ఇంటికి వెళ్ళగా అత్త ఏమైంది అక్కడ రాయబడినమాట కొత్త నిబంధనలో ఏమొచ్చిందంట? ఆమెకి జ్వరం వచ్చింది. యేసయ్య ప్రార్థన చేయగా ఏమైందట? ఆమె జ్వరము పోయి ఆయనకు పరిచారము చేసింది. మనుషులమైన మనము అన్ని రోజులు ఒక రోజులాగా ఉండవు. ఒకరోజు కాలు నొప్పి వచ్చింది, ఒకరోజు ఏమి నొప్పి వచ్చింది, చెయ్యి నొప్పి వచ్చింది, ఆ నొప్పి, ఈ నొప్పి, ముక్కు నొప్పి, మూతి నొప్పి, అనేకమైన నొప్పులు. మనిషికైతే చూడండి, కొంతమంది అంటారు ఒళ్ళంతా నొప్పి ఉంది అక్క, ఏం చేయాలి? రోకలు పంట తెచ్చి, అంతే కదా. బాధల్లో ఉన్నప్పుడు, మనకు బాధ రోగంలో ఉన్నప్పుడు ఎవరు స్వస్థపరిచేది మనల్ని? ఆయన కదా. ప్రతి విషయాల్లో కొంతమంది చూడండి 360 రోజులు వాళ్ళకి బాధలే. మరి సంతోషంగా ఎప్పుడు ఉంటారో ఏమో. ఎప్పుడు వెళ్ళి చూడు, ఎప్పుడు అడిగైనా చూడు, కొంతమంది చెప్పే మాట బాగాల. ఏవేలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటి? ఏమంటున్నాడు? బలహీనములో ఉన్నను నేను బలము గలవాడిని అని చెప్పుకోవాలట. చూడండి, ఏవేలు 3:2 రాయబడింది అన్నమాట. ఏవేలు 3:10 అన్యజనులు మీ ఏమనుకోవాలట? అనుకుంటారా? ఒక మంచంలో పోయి పడుకొని ఉంది, ఆంటీ నీకు బాగాలేదు కదా, నువ్వు బలాజ్యురాలు అనుకో, రేసి నుంచుంటావు అనుకుంటే ఏమంటుందామా?
ఈ చెక్కల దేవుడు నాకు దొరికింది. నేను బాగాక అయ్యో ఏసయ్యా అయ్యో ఏసయ్యా అంటే బలహీనలలో ఏమంటున్నాడు అక్కడ? కాదు ఇంత చదివే ఆఖరి బలహీన నేను బలాజ్యుడినని అనుకోలేట. ఏమంటారట? ఇక నుంచి నేర్చుకోండి, మీరు బలహీనంగా ఉండాలని ఎవరికి చెప్పొద్దు, బలహీనలుగా ఉండాలని ఎవరికి చెప్పొద్దు. కుటుంబ పరిస్థితులు బాగున్నా బాగోపోయినా ఏమని చెప్పాలి? మీరు బాగున్నాయని చెప్పాలి. ఏలియా తర్వాత ఎలీషా తన వింటికి వచ్చుతూ పోతున్నాడని ఏం కట్టించింది? ఏం కట్టించింది? మేడ మీద ఒక గది కట్టించింది. ఆమెకేం కావాలి ఇస్తే భర్తకు కూడా చెప్పాల, పిల్లోడు చనిపోయాడని భర్తకు కూడా చెప్పలేదు ఆమె. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఇదిగో ఎలీషా దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, ఇదిగో నాకు వద్దన్నాను, నాకు వృద్ధాప్యంలో నా పిల్లల్ని ఇచ్చావు, కానీ చనిపోయాడు, నేను ఎవరికి ఆదరణ కలగాలి? నా కుటుంబం ఏమైపోవాలి? నా భర్తకి నేను ఏమి జవాబు చెప్పాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలీషా త్వరగా మరలా పిల్లవాడి దగ్గరికి వచ్చి అతనిని బతికించాడు. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం దేనికి కర్తలమై ఉన్నాం? ఆదరణకు కర్త. అందుకనే ఏమంటున్నాడు యెషయా? ఏమంటున్నాడు? 51:12 ఏమంటున్నాడు? నేనే మిమ్మలను ఓదార్చువాడను. ఎవరు ఓదార్చేది మనల్ని? అలాగే యేసు ప్రభు సశరీరిగా ఉన్నప్పుడు ఆయన ఊరిలోకి వస్తున్న ఒక యవనస్తుడు చనిపోయాడు. ఆ కుటుంబంలో తల్లి వెధవరాలేమే ఏడుస్తూ ఉండగా అక్కడ ఉన్నవారు అందరూ అడిగా, ఎందుకని ఆమె ఏడుస్తుంది? ఎందుకని ఏడుస్తుంది? బిడ్డ చనిపోయాడయ్యా, ఒక్కడే కొడుకు, ఎదవరాలు. అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? రావలే అక్కడ ఆ బిడ్డను అక్కడ ఆయన ఆ పాడెను ముట్టగా అతడు బతికిను. అందుకనే పరిశుద్ధమైన గ్రంథములు ఏమంటున్నాడు? రోగములను బలహీనతలను మిమ్మలను ముట్టినా అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. చేస్తాయా? ఏమైపోతే పాస్టర్ గారు మీరు అట్టగే చెబుతున్నారండి, కరోనా టైంలో ఎంతమంది చచ్చిపోయలేదు, మమ్మల్ని అంటుకున్నారు మీరు అంటారా? మనమైతే దేవుని వంతుగా ప్రార్థన చేసాం. అనేక మంది గురించి మనం దేశాన్ని గురించి, రాష్ట్రాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి ప్రార్థన చేసాం. మేలే చేయాలి, ఆదరణ కలగాలి. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి? హెచ్ఎంటి వైరస్. అయినా ఆదరణ కలిగి మనం ఉండాలి, ఆదరణ చూపాలి. రోగశీలుగా ఉన్నప్పుడు రోగుల దగ్గరికి వెళ్ళి మనము వారి కుటుంబంలో పరిస్థితిని బట్టి మనం ప్రార్థన చేయాలి. యేసయ్య ఎన్నో మార్లు ఆయన పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడిన మాట, అనేక మందికి ఆదరణ చూపాడు. మనమేం చూపుతున్నాం? కుటుంబ పరిస్థితి బాగాలేదు, ఆ పిల్ల చేసిన పాపానికి ఆ పిల్ల అనుభవం, ఈ మాట అంటారు మనుషులు. ఆ కుటుంబం గురించి మనం ప్రార్థన చేస్తాంలే, చేసుకుందగా మట్టి అనుభవిస్తుందమ్మా అనేవాళ్ళేరా? ఇన్ని మాటలు విన్నాం మేము, ఎన్ని మాటలు ఆదరణ కలిగే మాటలు మనం మాట్లాడుతున్నామా? బాధలో వచ్చిన వారికి అనేకమైన ఆదరణ కలిగిన మాటలు చెప్పేది మా తల్లి. చెప్పి దేవుని వాక్యం వాళ్ళకి చెప్పేది. మనమేం చెబుతున్నాం? రా కూర్చో రా, ఒక్కదాని వసులుకోవులే నువ్వు. ఏంది అది? గోంగార రా, ఇద్దరం కూర్చొని వలుచుకుందాం చెప్పుకుంటా మధ్యాహ్నం అయిపోయింది. ఇంకెప్పుడు వండుకుంటా గోంగార? దేనికి కర్తలు మనం? మనుషులమైన మనము ముచ్చట్ల కర్తమా? ఏ కర్తం? అందుకని ఒక పాట పాడాడు ఒక ఆయన,
ఆ, అదేంటంటే మ్, ఆ, ముసలమ్మ ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి అనే పాట ఉంటుంది. మనము దేనికి కూర్చున్నంతసేపు మాట్లాడుకుంటాం, కాసేపు మాట్లాడుకుంటాం. పొద్దుగూకులు ఏమంటాయండి? పొద్దుగూకులు ఏం మాటలుంటాయి? మన వెళ్తే ఒక ఆయన అంటున్నాడు, అయ్యా వాడిట్ట పెడితే తీడయ్యా, ఫోన్ అంట చెవి దగ్గర పెడితే తీడంట, పొద్దునైనా తెలియట్లేదు, రాత్రి అయినా తెలియట్లేదు. ఏమంటాయి అంతసేపు మాట? నేను మాట్లాడినండి. ఏమంటాయి? తిన్నావా? ప్రేమించే వాళ్ళు చెప్పుకుంటారు, ఏమని చెబుతారు? తిన్నావా? పడుకున్నావా? లేచావా? నీళ్ళు తాగావా? ఇంకా ఏమంటాయండి? ఏమంటే ఏం కూరలో కొద్దిగా కూరలో మేము కరేపాకు వేసిందా? ఎన్ని రెప్పలు వేసింది? ఉప్పు వేసిందా? కారం ఏం మాటలు? ఏమంటే ఆడా ఏం మాట్లాడుకుంటారండి? ఫోన్ చెవి దగ్గర పెట్టి వీడు గుంట్లో పడేది తెలియదు, కాళ్ళలో పడేది తెలియట్లా. మాట్లాడుతూ ఒక పడిపోయింది గుంట్లో. ఒకవేళ అలాగే మాట్లాడుతూ వెళ్ళిపోయాడు వరదలో కొట్టుకుంటా. ఏం మాట్లాడుతున్నామండి మనం? ఏం చేస్తున్నాం మనం? దేనికి ఆదరణకర్తగా మనము దేనికి ఉంచబడుతున్నాం మనం? ఆయన మనకు దేనికి ఆయన మనల్ని దేని కొరకు ఆయన నిర్మించాడు? మనుషులను ఆదరించండి అంటే మనం ఏం చేస్తాం? మనిషిని బాధ వచ్చింది, వాడికి దెబ్బ తగిలింది, చిన్నప్పుడు నాకు తెలియకుండా పొరపాటున చేశా. ఇప్పుడు మా అక్క ఉందనుకోండి, అక్క దెబ్బ తగిలిందా అని ఒత్తు చూస్తే ఆమెమని బాధపడేది, నేనేమో నవ్వేవాడిని. అలాగే ఏదైనా కాలు లేపి ఏదైనా వారి వెళ్ళేప్పుడు వాళ్ళని వెళ్ళి ఒత్తండి, ఒత్తి నీకు బాగుందా అన్నాడండి, నీకు చెంప చెల్లుమంటది. అంటదా అందా? నాకు దెబ్బ తగిలి బాధపడుతుంటే నువ్వు వెళ్ళి ఒత్తి బాగుందా అని నువ్వు నవ్వుతే అవతల వాడికి మండిద్దా మండదా? దేనికి ఆదరణకర్తలు మనము? దేనికి ఆదరించబడుతున్నాం? తల్లిదండ్రులను మనము ఆదరిస్తున్నామా? తల్లిదండ్రులు కష్టపడుతుంది ఎవరి కోసం? అందుకని ఏమంటున్నాడు? దేని బట్టి ఆదరణ కలుగుతుంది? ఎట్టి మాటల చేత ఆదరణ కలుగుతుంది. మీరు బాధలకే కర్తలే కానీ ఆదరణకు కర్తలు కాదు. నా యేసయ్య ఎవరు? ఆదరణకర్త. అందుకని ఆ మాట చదివితే బాగుంటుంది. అట్టుకుని చూడండి, యెషయా 51 3 51:3 చదువయ్యా. యెహోవా సియోనులో నుండి ఆదరించుచున్నాడు. ఎక్కడి నుంచి అయినా దాని పాడైన స్థలములన్నిటిని చదవమన్నప్పుడు చదవండి, కొద్ది యెహోవా ఆలేక ఆపండి. సియోనులో నుండి యెహోవా ఆదరిస్తాడు. ఎక్కడి నుంచి అట? సియోనులో నుండి. అందుకనే ఆఖరిలో ముగించిన తర్వాత సియోనులో నుండి నా యేసయ్య మిమ్మల్ని ఆదరించునుగా. ఇంకో మాట కూడా రాయబడి చూడండి పరిశుద్ధమైన గ్రంథంలో. ఎక్కడ? కీర్తనలు 22 నా దేవా, అది పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి ఆయన నిన్ను ఎక్కడి నుంచట? సియోనులో నుండి మనల్ని ఆదుకుంటాడు. పరిశుద్ధమైన స్థలములో నుండి ఆయన మనలను ఆదుకుంటాడు. మీకు ఆదరణ కలగపోతే నువ్వు ఎక్కడికి రావాలి? పరిశుద్ధమైన స్థలములోని కదా మనం రావాలి. ఎక్కడి నుంచి రాబడుతుంది ఆదరణ అంటే పరిశుద్ధమైన స్థలములో, సియోనులో నుండి మనకు ఆదరణ
కలుగుతుంది. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సశరీరిగా ఉన్నప్పుడు అందుకనే అక్కడ రాయబడిన మాట, నజరేతులో నుండి ఏ మేలు రాదే, నజరేతులో నుండి ఏ మేలు రాలే అన్నప్పుడు అక్కడ ఆయన వారితో ఉండి ఏమన్నాడు, నీవు ఆ చెట్టు కింద ఉండి నువ్వు యెహోవాని స్తుతించుట నేను చూచి తిని అనగా అప్పుడు ఆయన నువ్వు ఆదరణ కర్తవు. కొత్త నిబంధనలో రాయబడిన మాట. ఆదరణకర్త. అందుకని 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ఎక్కడ రాయబడింది, ఆయన ఆదరణకర్త. అనేకమైన మాటలు ఉన్నాయి. సమయం లేదు కాబట్టి నేను త్వరగా ముగిస్తున్నా. బుధవారం చెప్తాను నేను మళ్ళా ఇదే వాక్యం. అందుకని పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము, సియోనులో నుండి నిన్ను ఆయన ఆదుకొనుగాక. హల్లెలూయా. మనల్ని ఆదుకునేవాడు ఎవరు? ఆయన. అందుకని అన్నాడు కీర్తనలో 54:4 ఏమన్నాడు, కీర్తనలు 54:4 దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమునకు. మన ప్రాణమును ఆదరించువాడు ఎవరు? ప్రభువు. ఈ లోకములో నేను చెప్పాను కదా, ప్రేమించేవాడు చెబుతాడు నువ్వు నా ప్రాణం, ఈమనాని ప్రాణం. ప్రేమించేవాడిని చెప్తారు కదా మీరు, నేను చెప్పిన వాడిని ఇచ్చాను, నేను నా ప్రాణం ఇచ్చానా? ఆ ప్రాణం తీస్తున్నా నేను ఇప్పుడు. ప్రాణం, నా ప్రాణం, నువ్వు నా ప్రాణం, నువ్వు నా పండు, నువ్వు నా గొండు, నువ్వు నా బంగారం వెండి అన్నవాడు ఆ మాట చెబుతాడా? ఆడేదో అవసరానికి చెబుతాడు. పెళ్ళప్పుడు కూడా వాళ్ళు చెబుతారు ఏమని, ఏం చూసి ప్రేమించావు, ఏం చూసి ఆమెని ఇష్టపడ్డావయ్యా అంటే ఆమె అందం చూసండి. మరి ఇప్పుడేమైంది ఆ అందం? బందరు వెళ్ళిందంట అందం. ఏమైందంట? అందం బందరు పోయిందంట. దేనికని బందరుతో పోల్చారు? అక్కడ వెండి బంగారం బంగారం లాంటి వస్తువు దొరుకుతాయి అక్కడ. అక్కడ ఎక్కువ బొమ్మలు తయారు చేస్తారు. అందానికి ఎక్కడ ఫేమస్? బందర్. పోండి మీరు బందర్ పోండి. ఏం తెచ్చుకుంటారు? పిచ్చి నగలు తెచ్చుకుంటారు. దేనికి? అందుకని అక్కడ రాయబడి, ఇదిగో దేవా నా ప్రాణమునకు ఏం కలిగి ఉండాలి? మన ప్రాణము ఆదరించువాడు ఆయన. మన ప్రాణానికి ఆదరణ కలగాలి. మన ప్రాణానికి ఏం కలగాలట? ఆదరణ కలగాలి. ఏ ఆదరణ చేత మనము ఈ లోకములో బతుకుతున్నామో, మనము ఎలా ఆదరించబడుతున్నాము? అందుకని అంటున్నాడు చూడండి, కీర్తనలు 37వ కీర్తన 24వ వచనం. త్వరగా 37:24. యెహోవా అతని చేయి పట్టుకొని అతడు నేలను పడినను లేవలేక ఉన్నాడు. ఎవరు చేయబట్టుకుంది? ఎవరు చేయబట్టుకుంది? యెహోవా అతని చెయ్యి. మనుషుల చెయ్యి ఎలా పట్టుకుంటారు చూడండి. ఎలా పట్టుకుంటారు? ఇలా పట్టుకుంటారా? ఇలా కాదా? ఎట్ట పట్టుకుంటారు? ఎట్ట పట్టుకుంటారా? పట్టుకోరు. కానీ నా యేసయ్య ఎలా పట్టుకుంటాడు నిన్ను? ఎలా పట్టుకుంటే ఆయన నిన్ను వదిలిపోడు. ఇందాక ఆరాధనలో కూడా నా చెయ్యి నువ్వు నన్ను విడువక నడిపించుచున్నావు. అనేకమైన పాటల్లో కూడా అనేకమైన బైబిల్లో ఉన్న మాటలు పెట్టేది. నీ అస్తపు నీడకు పరిగెత్తగా. చాలు ఓలాడు చాలు. ఏమంటున్నాడు అక్కడ? మన ప్రాణానికి ఏం కలగాల? ఆదరణ కలగాలి. మన ప్రాణానికి ఏం కలగాలి? ఆదరణ కలగాలి. అందుకని యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక. ఎవరు చెయ్య? మన చెయ్యి పట్టుకున్నాడు ఆయన.
మన చేయి పట్టుకున్నాడు ఆయన. ఆయన ఎలాగ మనల్ని ఆదరిస్తాడంటే, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తాడు ఆయన. తల్లి బిడ్డకు బాధ వచ్చిందంటే అల్లాడిపోద్ది. పేగు కోత అంటారు చూడండి, పేగు బంధం అంటారు చూడండి. తెలుసా మీకు పేగు బంధం అంటే? ఏం తెలుసు మనకు? కొంతమందికి తెలుసు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి పేగు బంధం ఏంటంటే చెప్పండి. పేగు బంధం అదేంటి బంధం అండి? సీరియల్లో లేదే, సీరియల్ రాలేదే. ఏ బంధం రాలా? పేగు బంధం సీరియల్ లేదండి. మరి ఏ బంధం ఉంది? ఆమె ఎవరు? ఒక బంధం తీసింది. ఏ బంధం? అనుబంధం అంట. అనుబంధం తీసింది. ఆ సీరియల్లోనే అనుబంధం ఉంటారు. ఎప్పుడు చూడు కొట్టుకుంటూనే ఉంటారు. ఏ బంధాలు ఉన్నాయి మన దగ్గర? అనుబంధం ఉందా? కాసేపు బాగా మాట్లాడుకుంటారు. కింతలోకి రేగిది పుండు. ఇక ఇంతలోకి చూడు, ఇక జుట్లు పుట్టుకొని ఆమె చేతి ఆమె జుట్టు నీ చేతిలోకి వచ్చి నీ జుట్టులాక ఇదిగో నీ జుట్టు వచ్చింది చూడు. ఎంత వచ్చింది? ఎందుకు? మనుషులతో ఉంటే అట్లాంటివి వస్తాయి. మనుషులతో ఉంటే అట్లాంటివి వస్తాయి. నీళ్ళ కుండల దగ్గర అక్కడక్కడ కొట్టుకుంటూ ఉంటారు కొంతమంది. అది కాదు మనకు కావాల్సింది. ఆదరణ, మన ప్రాణమునకు ఆదరణ కలగాలి. అందుకని అంటున్నాడు, ఒకని తల్లి ఆదరించినట్టు నేను మిమ్మలను. చూడండి అన్నమాట, యెషయా 66:13. యెషయా 6:13. ఒకని తల్లి ఒకనిని ఆదరించినట్లు నేను మిమ్ములను అందుకని ఏమన్నాడు? నేనే మిమ్ములను ఓదార్చువాడను. ఒకని తల్లి వాణిని ఎలాగ ఆదరిస్తుందో, మేము 9 మందికి ప్రేమ ఒకలాగా చూపించింది మా అమ్మ. వీళ్ళు పెద్ద అయిన తర్వాత అంటున్నారు కానీ నాకేం పెట్టింది? అందరికి పెట్టింది మా అమ్మ. ఏం పెట్టింది? అన్నం పెట్టిందండి. మీరు పెట్టింది అనుకుంటే బంగారం వెండో పెట్టింది అనుకో మాకండి. అన్నం పెట్టింది మా అందరికి. ఒకే విధంగా చూసేది. ఒకరికి ఒక గుడ్డు వేసి, ఒకరికి ఒక గుడ్డు దాచిపెట్టి, లేకపోతే ఇదిగో ఈ మొక్కలు 4 మొక్కలు మెత్తటి మొక్కలు నువ్వు వేసుకో, ఇక బొనుకు లోపలికి ఏం చెప్పలా మాకు. ఇప్పుడున్న పిల్లలైతే ఉడక ముందులే అమ్మా మొక్కై ఏం చేద్దంట? అది ఉడకనీరా బాబా, అమ్మా నాకు తెలియదు, నా మొక్కై. ఎవరు? ఇజ్రాయెల్ బ్యాచ్ వీళ్ళంతా. ఏం బ్యాచ్? ఇశ్రాయేలీయుల బ్యాచ్. వాళ్ళు ఆకలి తిన్నాను రా బాబు అని దేవుడు మాంసం పంపితే తిన్నారు. దేంతో తిన్నారు? నోటితో తిన్నారు. బాగానే ఉంది. నోటితో తిన్నారు, బాగానే ఉంది. దేంట్లో నుంచి వచ్చిందంట? ముక్కుల్లో నుంచి వచ్చింది. ముక్కుల్లో నుంచి తీసి పడైతే బాగుండదు, అయినా తిని. ఎట్లా ఉండదండి? హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ? ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తాను. ఈరోజు ఆదివారం కదా, దేనికి ఆదరణకర్తలా మనం? జాగ్రత్త. తింటా ఎవడికో మొత్తటం పడి ప్రాణం పోయిందంట. హల్లెలూయా. దేనికి ఆదరణకర్తలు? నిన్న మేము భోజనం చేసే తల్లికి ఎంత అయింది తెలుసా? 5 అయింది. దేవుని వాక్యం ఆకలికి. అందుకని ఏమంటున్నాడు పరిశుద్ధమైన గ్రంథంలో? నీతి కొరకు ఆకలి దప్పిల గలవారు వారు ఓదార్చబడతారు. దేవుని యొక్క వాక్యము కోసం ఎదురు చూస్తే కుటుంబాలకు నెమ్మది, ఓదార్పు కలుపుతుంది. అందుకని నేనే మిమ్మలను, ఒకని తల్లిని ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తాను. ఎవరు? ఆయన మనల్ని ఆదరించబడై ఉన్నాడు. ఆయన మనల్ని ఆదరించబడై ఉన్నాడు, కనికరించబడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యంను దేవుడు మీ వినికిల్లో ఫలభరితం చేసి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరు తలలు ఉంచుకుని ప్రార్థన చేసుకుందాం.
అందరూ తలలు వంచుకుని ప్రార్థన చేసుకుందాం. ఈ లోకంలో అనేకమైన ఆదరణలు ఉంటాయి, కానీ ఆయన ఆదరణ మనకు కావాలి. అందుకనే పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడిన మాట, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయమును, సియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొనును. ఆదుకునివాడు ఆయన, ఆదరించువాడు ఆయన, కనికరించువాడు ఆయన. అందరు తలలు వంచుకుని ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచుకుని ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నన్ను ఆదరించండి అయ్యా. అయ్యా, నన్ను కనికరించండి అయ్యా. నాకు సమాధానం దయచేయండి తండ్రి. ఆదరణకర్తమైన దేవా, నీకు వందనాలని అడుగుదామా? నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని, యేసయ్యా నీ పాదాల చెంత నే స్థిరము వంచెదా. నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని, యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని అనాలి, నాకై విజ్ఞాపన చేయుచున్నావని, నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. అందరూ చప్పట్లు కొడుతూ స్తోత్ర. ఈ లోకములో ఆదరణ లేదు, ఈ లోకములో సమాధానం లేదు. సమాధాన పుత్రుడైన యేసయ్య నీకు ఆదరిస్తాడు. ఆదరణ లేని లోకములో ఆదుకొంటివే, ఎదుటే నిలిచిన నీపైనే. ఆదరణ లేని లోకములో ఆదుకొంటివే, ఎదుటే నిలిచిన నీపైనే. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో, అరణ్యవాసమే నాకు పాడాలి. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో, అరణ్యవాసమే నాకు మేలాయనే. నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని, యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని, నీవే నా ఆదరణ కలిగించువాడు ఆయన. కుటుంబానికి నెమ్మది కలిగించేవాడు. నీ భర్త వల్ల నీకు నెమ్మది లేదు, నీ బిడ్డల వల్ల నీకు సమాధానం లేకపోతే నా యేసయ్య ఆదరణిస్తాడు. అడగండి, నోరు తెలిసి అడగండి. అయ్యా, నన్ను ఆదరించండి అయ్యా.
సియోనులో నుండి ఆదరించండి తండ్రి. నాకు గమ్యమెరుగని వ్యాపారాలలో గురినే నిలిపే మార్గము చూపిన నీపైనే. గమ్యమెరుగని వ్యామోహాలలో గురినే నిలిపే మార్గము చూపిన నీపైనే. గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో శాలేము నీడయే నాకు మేలాయనే. మల్ల గాలిని గర్జించి గాలి మేడలు కూల్చిన నీతో శాలేము నీడయే నాకు మేలాయను. పడాలి అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చేత నా శిరము వంచెదా. నీవే నాకని అడుగుదా నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నానని. యేసయ్యా అడగండి. సమాధానానికి కర్త నా యేసయ్యా, సమాధానం ఇచ్చువాడు నా యేసయ్యా. నేనే నిన్ను ఓదార్చువాడను, నేనే నిన్ను ఓదార్చువాడను. ఆదరణకు కర్త నా యేసయ్యా. మందకాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే. మందకాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే. మహిమాన్వితమైన నీ మందలో నన్ను దాచిన నీతో సియోను ధ్యానమే నాకు పడాలి. మహిమాన్వితమైన నీ మందలో నన్ను దాచిన నీతో సియోను ధ్యానమే నాకు మేలాయనే. నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చేత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నానని. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే అందరూ నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. మన కొరకు విజ్ఞాపన చేసేవాడు ఆయన. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా మంద కాపరులు తన గుడారములో తన మందను ఎలా కాస్తాడు, అదేవిధంగా నేనే మిమ్మల్ని ఓదార్చేవాడను. సియోనులో నుండి ఓదార్పు వస్తుందట. అడగండి, అయ్యా మా కుటుంబాలకు ఓదార్పు లేదయ్యా, నా బిడ్డలో వల్ల నాకు ఓదార్పు లేదు, నా భర్తల వల్ల నాకు ఓదార్పు లేదు నాయన, అప్పులు పాలైపోయావు అయ్యా, నా స్థితి ఎరిగిన వాడువు నీవే అయ్యా, నా పరిస్థితి ఎరిగిన వాడువు నీవు. అడగండి అయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఎన్నో మాసాలలో దినదినము ఎలా గడుస్తుందో తెలియదు అయ్యా. నేనే నిన్ను మోదరుస్తానంటున్నా. ఎప్పుడో నేను రక్షింపగలిగిన నుంచి నన్ను ఎన్నో శ్రమలు ఇబ్బందులు పెట్టినా అయ్యా,
కథకు నువ్వు నేను ఇచ్చిన ఓదార్పు చేత నేను నిర్మించాలి. అడుగుదాం అయ్యా, నన్ను ఒక్కసారి ఓదార్చండి అయ్యా. అందుకని అంటున్నాడు, సియోనులో నుండి మీకు ఆదరణ కలుగుతుందట, సియోనులో నుండి నా దేవుడు మీకు సమాధానం ఇస్తాడట, పరిశుద్ధమైన స్థలములో మీకు సమాధానము కలుగుతుందట, పరిశుద్ధమైన స్థలములో మీకు ఓదార్పు కలుగుతుందట. అడుగుదామా అయ్యా, నా భర్త వల్ల నాకు ఓదార్పు లేదు అయ్యా, బిడ్డలు చదువుకున్నది ఏ స్థితిలో ఉన్నారో కూడా నేను ఓదార్పు లేకుండా ఉన్నాను. అడగగలమా? అడుగుదామా? ఇల్లు లేక కొంతమంది ఓదార్పు లేకుండా ఉన్నారు. కొత్త గృహాలు దేవుడు వారికి ఇవ్వబడును గాక, కొత్త గృహాలు దేవుడు ఇవ్వబడును గాక. ఈ మాసంలో పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు ఉన్నారు, నూతనమైన సంవత్సరాలు దేవుడు కావాలి ఇవ్వబడును గాక. ప్రార్థన చేద్దాం. అయ్యా నీకే వందనాలు, ఆదరణ కలిగించండి నాయన. ఈ మాసంలో పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలకు నాయన సమాధానము దయచేయండి, నెమ్మదిని దయచేయండి తండ్రి. అయ్యా మమ్మల్ని ఒక్కసారి మీరు ఓదార్చండి. సియోనులో నుండి ఓదార్పు బయలుదేరింది. అడగండి. పరిశుద్ధమైన స్థలములో ఆయన నీకు సహాయము చేస్తాడు. సియోనులో నుండి నిన్ను ఆయన ఆదరిస్తాడు, సియోనులో నుండి ఆయన కనికరిస్తాడు. నన్ను కనికరించండి అయ్యా, కనికన పూర్ణుడా నీకే వందనాలని, ఆదరణకర్త నీకే వందనాలని, పరిశుద్ధమైన తండ్రి నీకే వందనాలు. నాకు ఆదరణ కలిగించండి అయ్యా, సమాధానము కలిగించండి. ప్రార్థన చేయండి. పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రార్థన చేయండి. వారు చదువుకున్నది సంవత్సరం అంతా జ్ఞాపకము చేసుకొని ప్రార్థన చేయాలి. ఇదిగో గర్భఫలాలతో ఉన్న వారికి మంచి కాన్పును దేవుడు ఇవ్వాలి. అదేవిధంగా వ్యాపారాలు ప్రారంభించబడిన వారికి వారి వ్యాపారంలో అభివృద్ధిపరచబడాలి. ఉద్యోగములో చేస్తున్న వారికి ప్రమోషన్లు, అనేకమైన కార్యాలు ఈ మాసములో దేవుడు నేనే మిమ్మల్ని ఓదార్చువాడా నీకే వందనాలు, ఆదరణకర్త నీకే వందనాలు. మంచంలో పడి ఉన్నా, బలహీనతలో ఉన్నా ఆదరించువాడు నా యేసయ్య. కృంగిన వారి మనసును మన హృదయాలు పరిశోధించి దేవుడు మన యేసయ్య, మన అంతరంగాలు పరిశోధించి యేసయ్య. అందుకని అన్నాడు, నేనే నిన్ను ఓదారుస్తాను. ఓదార్పు అనేది ఎక్కడి నుంచో రాదు. యేసయ్య పరిశుద్ధ స్థలములో నుండి, సియోనులో నుండి ఓదార్పు బయలుదేరింది. నేను అడిగాను, అయ్యా ఈ ఆదరణ అయిపోయే వరకు నాతో ఉండండి అయ్యా. అడిగాను నేను, ఇప్పుడే యేసయ్య దాటి వెళ్ళిపోతున్నాడు. అడగండి, యేసయ్య దాటి వెళ్ళిపోతున్నాడు. అయ్యా నన్ను కనికరించండి అయ్యా, కనుక పూర్ణుడా. అదిగో ఆయన చూస్తున్నాడు నీ వైపు, ఆయన నీ వైపు చూస్తున్నాడు. బిడ్డల గురించి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? కానీ ఈ మాసంలో దేవుడు అంటున్న మాట, నేనే నిన్ను ఓదారుస్తాను, నేనే నిన్ను కనికరిస్తాను. ఓదార్పు కలిగిన వారమై కన్న బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, కానీ వారు ఆఖరి ఇంకా మార్చిలోకి వస్తే ఎగ్జామ్స్ ఉన్నాయి. మంచి జ్ఞానంతో, వివేకంతో వారిని నింపాలి. వారు ఎన్ని రోజులు ప్రయాణమే బలహీనతలో, బాధలలో, జనంలో. ప్రార్థన చేయండి. అయ్యా ఓదార్పు కలిగించండి. సంఘాన్ని గురించి కూడా ప్రార్థన చేయండి. సంఘంలో ఉన్న బిడ్డలకు ఓదార్పు, ఆదరణ కలిగి ఉండాలి. ఎవరో ఒకరు చేయండి. పరిశుద్ధులైన మా పరమ తండ్రి, పోయిన ఆదివారం వరకు కాపాడారు. వాక్యం మాటల ద్వారా మైపరచబడ్డారు ప్రభా. అలాగే వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు ప్రభా. అవునయ్యా, మీరే మమ్మల్ని ఓదార్చేవాడు ప్రభా, ఎవరు ఓదార్చలేరయ్యా. నీకు ప్రభా, నీ వాక్యమే నన్ను అయా ఆదరించేది ప్రభా, నీ వాక్యమే నన్ను బలపరిచేది ప్రభా. అయా నీ బిడ్డ నిలబెట్టుకొని వాక్యం ద్వారా మాట్లాడారు, మీకు వందనాలు అయా. ప్రతి ఒక్క తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ సమస్యలు ఉన్నారు, బాధలు ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నారో ఆదరించండి ప్రభా. విన్న వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని భద్రపరచుకొని దాన్ని నమ్ముడు వేసుకునే వాక్యం దయచేయ. జుంటు తేనె దారుల కంటే మధురమైంది నీ వాక్యం అయ్యా. నీ వాక్యం
వెంటితో వెళ్ళడం వెలుగు కలిగిన అంటున్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వచ్చిన ఒక్క పెద్ద బిడ్డను ఓదార్చి ఆదరించి ప్రేమించేవాడు నువ్వే గనక వాక్య ప్రకారం నడుచుకునే భాగ్యం దయచేసి అయా జయకరంగా జరిపించారు. మరి నాయన ఆఖరి వరకు నాయన మమ్మల్ని కాపాడుతూ వచ్చావు ప్రభా. నీ ప్రేమలో నీ కృపలో అయా మరి చివరి ప్రార్థన వరకు మమ్మల్ని నాయన ఓదార్చేవాడు నువ్వే, ఆదరించేవాడు నువ్వేనని ఈ యొక్క ప్రార్థన మాకు అనేసి ఈ యొక్క అవకాశం ఇచ్చిన నీ బిడ్డను వాడు జ్ఞాపకం చేసుకోమని, ఇప్పుడు చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోమని త్వరలో రాని యేసయ్యను అడుగుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. నీ నామం పరిశుద్ధపరచుగా, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. మాను దినహారం మాకు దయచేయము, మెడల అపరాధం చేసిన వారు మేము క్షమించినట్లు శోధన లేక కింద తప్పించు. రాజ్యము శక్తియు మహిమ నిరంతరం మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధ నిన్న సావాసము కూడి వచ్చిన మీకును పరిశుద్ధులకును సదాకాలము నా యేసయ్య మీకు తోడై ఉండి మీ కుటుంబాలకు సమాధానము దయచేయునుగాక, నెమ్మది దయచేయునుగాక. నా యేసయ్య మిమ్మల్ని ఓదార్చునుగాక. సియోనులో నుండి నా యేసయ్య మిమ్మల్ని ఓదార్చునుగాక. మీకు ఈ సభ ఇంతటితో ముగించబడింది. జ్ఞాపకం చేసుకోండి, మే నెలలో మీటింగ్స్ ఉంటాయి. దాని నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. దాని నిమిత్తం కూడా ప్రయాసపడే వారి బిడ్డలు ఉన్నారు. దాని నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి. ఇంకోటి, వచ్చే బుధవారం మీరు అందరూ పాల్గొనాలి. బుధవారం శ్రీలంక మధ్య కూడుకుంటుంది, దానిలో కూడా మీరు పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. పలహారం ఉంది, దాని నిమిత్తం ప్రార్థన చేయండి. ఎవరు పలహారం తినేశారు?